భారతదేశంలో రాజ్యసభ స్థానాలు ఆ రాష్ట్ర జనాభాను బట్టి నిర్ణయిస్తారు. భారత రాజ్యసభలోని రాజ్యసభ స్థానాలు టోటల్ మొత్తం భారత రాజ్యాంగంలోని రాజ్యసభ మొత్తం స్థానాలు టోటల్ నెంబర్స్ మొత్తం రాజ్యసభ మొత్తం స్థానాలు ఇవి 250 ఉంటాయి. 250 రాజ్యసభలో మొత్తం స్థానాల సంఖ్య 250. ఈ 250లో 12 మందిని భారత రాష్ట్రపతి గారు నియామకం చేస్తారు. నియమిస్తారు. నియామకం నామినేట్ చేస్తారు. వివిధ రంగాలలో ఉన్న వారిని సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, కళలు మరియు సామాజిక సేవ మరియు క్రీడలు అనే రంగాన్ని ఇటీవల చేర్చారు. ఈ 250లో 12 పోగా మిగిలినటువంటి 238 మందిని రాష్ట్రాలు ఎన్నుకుంటాయి. రాష్ట్రాలు ఎన్నుకుంటాయంటే ఎలక్ట్ చేస్తాయి. ఇది రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఇవి మొత్తం స్థానాలు 250 స్థానాలు. ఇది 250 స్థానాలు మొత్తం అయితే 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగంలో ఉన్న స్థానాల సంఖ్య 216 స్థానాలు. ఆ 216 స్థానాలు ఇది భారత రాజ్యాంగంలో 4వ షెడ్యూల్ ప్రకారము భారత రాజ్యాంగంలోని ఈ 216 స్థానాలని 12 స్థానాలేమో రాష్ట్రపతి గారు నియమిస్తారు. ఇక మిగతా 204 స్థానాలని రాష్ట్రాలు ఎన్నుకుంటాయి, ఎలక్ట్ చేస్తాయి. రాష్ట్రాలు ఎన్నుకుంటాయి. 1950 జనవరి 26న 216 స్థానాలు 4వ షెడ్యూల్ ప్రకారం. ఇవి 4వ షెడ్యూల్ ప్రకారం 216. ఇది కాకుండా 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం మన భారతదేశంలోని ఉన్న మొత్తం స్థానాల సంఖ్య 245 స్థానాలు. మరలా 1950 అయితే 216. ఇది 4వ షెడ్యూల్ ప్రకారం. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 245. అదే మొత్తం స్థానాలు 250. ఇది క్లారిటీ ఉండాలి. మొత్తం స్థానాలు అంటే 250 తీసుకోవాలి. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రస్తుతం దీని ప్రకారమే ప్రస్తుతము ఈ మన రాజ్యసభ స్థానాల సంఖ్య 245. ఈ 245లో 12 స్థానాలని రాష్ట్రపతి గారు నియామకం చేస్తారు, నామినేట్ చేస్తారు. ఇక మిగతా 245లో 12 పోతే 233ని ఆయా రాష్ట్రాలు ఎన్నుకుంటాయి. అంటే రాష్ట్రాలు ఎన్నిక చేసే 233. ఇలా ఈ 245 అనేది ప్రస్తుతం ఉన్నది. ఈ 4వ షెడ్యూల్ ప్రకారము ఇన్ని ఉన్నాయి.
అదే మొత్తం స్థానాల సంఖ్య ఇంత ఉన్నది. అయితే ఈ 233ని మళ్ళీ ఏ రాష్ట్రానికి ఎన్నెన్ని కేటాయించారనేది సమాచారం రావాలి. ఆ సమాచారం ఏంటంటే 245లో రాష్ట్రపతి గారు 12 మందిని రాష్ట్రపతి వివిధ రంగాలలోని నిష్ణాతులైన వారిని నియమిస్తారు. నామినేట్ చేస్తారు. ఇక మిగతా 233 మందిని రాష్ట్రాలు ఎన్నుకుంటాయి అంటే ఎలక్ట్ చేస్తాయి. ఈ 233లో ఏ రాష్ట్రానికి ఏ కేంద్రపాలిత ప్రాంతానికి స్థానాలు ఉన్నాయి అనేది కావాలి మనకి, ఏ స్థానాలు ఉన్నాయనేది. అయితే ఈ 233లో ఏ రాష్ట్రానికి ఎక్కువ స్థానాలు ఉన్నాయి? ఇంకా కొంచెం ముందుకెళితే ఈ 233లో 8 కేంద్ర పాలిత ప్రాంతాలకి కేటాయించారు. కేంద్ర పాలిత ప్రాంతాలకి కేటాయించారు. కేంద్ర పాలిత ప్రాంతాలకి రాజ్యసభ స్థానాల సంఖ్య 8. ఇక 8 పోగా 225 స్థానాలు రాష్ట్రాలకి కేటాయించారు. రాష్ట్రాలు ఎన్నుకుంటాయి. ఈ 233లోనే మనం తీసుకున్నాం. మొత్తం 245, దానిలో 12 పోయినాయి, 233 ఉన్నాయి. 233లో మళ్ళీ 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి, మరి మిగతా 225 అనేది రాష్ట్రాల నుంచి. మరలా ఈ 8లో కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ నుంచి 4 ఎన్నుకుంటారు. ఢిల్లీ నుండి 3 ఎన్నుకుంటారు. పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి నుంచి, దీని పాండిచ్చేరిని పుదుచ్చేరి అంటారు. మొత్తం సంఖ్య 8. అంటే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకునేవారు రాజ్యసభకి 8 మంది. దానిలో జమ్మూ కాశ్మీర్ నుంచి 4, ఢిల్లీ నుంచి 3, పాండిచ్చేరి నుంచి 1. ఈ 225లో రాష్ట్రాల నుంచి తీసుకున్నప్పుడు ఏ రాష్ట్రానికి ఎంతమంది ఉన్నారనేది దీని సమాచారం కావాలి. ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధిక స్థానాలు ఉంటాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంటే ఎక్కువ స్థానాలు, ఫస్ట్ ప్లేస్ అంటే మొట్టమొదటి స్థానము ఉత్తరప్రదేశ్ నుంచి 31 ఉంటుంది. అంటే జనాభా ఎక్కువ కాబట్టి వీళ్ళ రాజ్యసభ స్థానాలు ఎక్కువ ఉంటాయి. దీన్నే రాష్ట్రాల మండలి అన్నారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్లోని రాజ్యసభ స్థానాల విషయంలో మహారాష్ట్రకి 19 మంది ఉంటారు. ఇక థర్డ్ ప్లేస్లో భారతదేశంలోని 3వ స్థానంలో ఉన్న దానిని ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రకి 19 మంది ఉన్నారు. నెక్స్ట్ 3వ ప్లేస్లోని తమిళనాడు రాష్ట్రం ఉంటుంది, 18 మంది ఉంటారు. 2014 కంటే పూర్వము మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా 18 స్థానాలు ఉండే రాజ్యసభ స్థానాలు. ఆ రాజ్యసభ స్థానాలు ఇలా ఉండేవి. ఈ 18ని ఎడగొట్టి 11 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. నెక్స్ట్ మిగతా 7 తెలంగాణకి ఇచ్చారు. ఈ 2 కలిపితే 18 స్థానాలు అయినాయి. ప్రస్తుతము ఈ 2014 తర్వాత విడిపోయినాయి. ఇలా 2014 కంటే పూర్వము ఇలా ఉన్నాయి, 2014 తర్వాత ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ 7 స్థానాల్లోనే 2 స్థానాలు ఖాళీ అయితే తెలంగాణలోని ఇటీవల ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 4th ప్లేసు దీన్ని పశ్చిమ బెంగాల్ స్థానాలు 16 ఉంటాయి. నెక్స్ట్ 5th ప్లేసు భారతదేశంలో బీహార్ రాష్ట్రము 16 ఉన్నాయి. ఈ టాప్ 5 భారతదేశంలో అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాల్లోని ఇలా ఉత్తరప్రదేశ్ ఎక్కువ స్థానాలు ఉంటాయి. నెక్స్ట్ మహారాష్ట్ర 19, తమిళనాడు 18, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ 16 ఉంటాయి, బీహార్ 16 ఉంటాయి. ఆ 16లోని
గతంలో 16 కంటే ముందు 18 ఉండేది. ఆ 18 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని విడగొట్టారు కాబట్టి ప్రెజెంట్ మన భారతదేశంలోని ఆహ్, హ్మ్, ఆంధ్రప్రదేశ్‌కి 11, నెక్స్ట్ తెలంగాణకొచ్చి కేవలం 7 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అత్యధిక స్థానాలు ఇలా తీసుకోవాలి. అదే తక్కువ స్థానాలు ఉంటాయి. ఒక్కొక్క స్థానమే ఉంటది. ఒక్కొక్క స్థానము ఉన్నాయి తీసుకునే ముందుగా ఇక్కడ 16 బీహార్ తీసుకున్నాంగా. నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రము నుంచి రాజ్యసభ స్థానాలు 12 ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానాలు 11. నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాలు 11. నెక్స్ట్ మధ్యప్రదేశ్ నుంచి 11. ఇలా 3 సేమ్ నంబర్స్ కలిగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్తో సమానంగా రాజ్యసభ స్థానాలు కలిగింది 2 గుజరాత్, మధ్యప్రదేశ్. అలాగనే మన భారతదేశంలోని ఒడిశా రాష్ట్రము 10 రాజ్యసభ స్థానాలను కలిగి ఉంటుంది. దాంతో పాటుగా రాజస్థాన్ రాష్ట్రం కూడా 10 రాజ్యసభ స్థానాలని కలిగి ఉంటుంది. రాజ్యసభ స్థానాలు 10 ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒకటి ఒరిస్సా, 2 రాజస్థాన్. నెక్స్ట్ కేరళ రాష్ట్రము 9 రాజ్యసభ స్థానాలని కలిగి ఉంటుంది. భారతదేశంలో 9 రాజ్యసభ స్థానాలను కలిగి ఉంది కేరళ. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రము 7 రాజ్యసభ స్థానాలని కలిగి ఉంటుంది. దానితో పాటుగా అస్సాం, ఈశాన్య ప్రాంతంలో అస్సాం రాష్ట్రం 7 రాజ్యసభ స్థానాలను కలిగి ఉంది. పంజాబ్ రాష్ట్రము 7 రాజ్యసభ స్థానాలు కలిగి ఉంది. అలా 7 రాజ్యసభ స్థానాలు తెలంగాణతోని సమాన సంఖ్యలో పంచుకునే వాటిని అస్సాం మరియు పంజాబ్ అంటారు. అస్సాం మరియు పంజాబ్ 7, 7, 7. ఒడిశా, రాజస్థాన్ 10. అదే ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ వచ్చేసరికి 2 ఉంటాయి. అంటే 11 ఉంటాయి. 2 ఒకట్లో 11. ఇక తర్వాత జార్ఖండ్ రాష్ట్రము. జార్ఖండ్ రాష్ట్రానికి ఉన్న రాజ్యసభ స్థానాలు 6 ఉంటాయి. మరి నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి 5 రాజ్యసభ స్థానాలు ఉంటాయి. నెక్స్ట్ ఛత్తీస్గఢ్తో పాటుగా సేమ్ అంటే హర్యానా రాష్ట్రము 5 రాజ్యసభ స్థానాలని కలిగి ఉంటుంది. 5 రాజ్యసభ స్థానాలని కలిగిన రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ మరి హర్యానా. ఇక నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీరు రాజ్యసభ స్థానాలు 4 ఉంటాయి. ఇది ప్రజెంట్ యూటీగా ఉన్నది, యునైటెడ్ టెరిటరీగా ఉన్నది. దీనినే కేంద్ర పాలిత ప్రాంతం అంటారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతమైన కేంద్ర పాలితం యూటీ 4 ఉంటాయి దాంట్లోని. ఇక నెక్స్ట్ ఈ మొత్తం రాష్ట్రాలు తీసుకున్నాం. నెక్స్ట్ తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 3 రాజ్యసభ స్థానాలు ఉంటాయి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్కి 3 రాజ్యసభ స్థానాలు ఉంటాయి. దీంతో పాటుగా ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి కూడా యూటీకి కూడా 3 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఇట 3 రాజ్యసభ స్థానాల్లో ఇది కూడా యూటీ కింద తీసుకుంటాం. ఇది యూటీ, యునైటెడ్ టెరిటరీ. ఇది యూటీ. అలా యూటీలో ఇలా తీసుకుంటే మనకి ఒకటి మన జమ్మూ కాశ్మీర్ మరియు ఢిల్లీ. మళ్ళీ నెక్స్ట్ ఒక్కొక్కటి ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ తీసుకుంటే భారతదేశంలోని ఒకటి అరుణాచల్ ప్రదేశ్లోని 1 మాత్రమే రాజ్యసభ స్థానం ఉంటుంది. దీంతో పాటుగా నాగాలాండ్ రాష్ట్రానికి రాజ్యసభ స్థానాలు 1 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మణిపూర్ ప్రాంతానికి లేదా రాష్ట్రానికి 1 రాజ్యసభ స్థానమే ఉంటుంది. నెక్స్ట్ మిజోరం రాష్ట్రానికి రాజ్యసభ స్థానం 1 ఉంటుంది. నెక్స్ట్ త్రిపుర రాష్ట్రము, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రానికి 1 రాజ్యసభ స్థానము. నెక్స్ట్ మేఘాలయ రాష్ట్రానికి 1 రాజ్యసభ స్థానం ఉంటుంది. ఇవి ఈశాన్య రాష్ట్రాలు. ఇవి
అంటే 1, 2, 3, 4, 5, 6 ఏడో రాష్ట్రమైన అస్సాంలో ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ దీనికి 7 ఉన్నాయి, ఎక్కువ ఉంటాయి. అవి మొత్తం కలిస్తే 1, 2, 3, 4, 5, 6 ఈ 6తో పాటుగా 7 సెవెన్ సిస్టర్ ఆఫ్ స్టేట్స్ అంటారు ఈశాన్య రాష్ట్రాలని. దానిలో 7 సెవెన్ సిస్టర్ ఆఫ్ స్టేట్స్లో అస్సాంకి మాత్రం 7 ఉంటాయి. మిగతా వాటికి ఒక్కొక్క రాజ్యసభ స్థానం ఉంటుంది. ఇక నెక్స్ట్ సిక్కిం రాష్ట్రానికి ఒక రాజ్యసభ స్థానం ఉంటుంది. దీంతో పాటుగా గోవా మరియు సిక్కిం రాష్ట్రాల్లో జనాభా తక్కువ కాబట్టి అక్కడ ఒక రాజ్యసభ స్థానమే ఉంటుంది. దీంతో పాటుగా మన పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతానికి ఒక రాజ్యసభ స్థానం ఉంటుంది. ఇది కూడా యూటీకి సంబంధించి. యూటీకి మొత్తం 8 రావాలి. ఒకటి పాండిచ్చేరి, ఢిల్లీ 3 మరియు జమ్మూ కాశ్మీర్ అనేది 4 ఉంటాయి. అంటే కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం కలిస్తే అంత వస్తాయి. ఈ మొత్తం కూడితే వచ్చే సంఖ్య 8 + 225 233 రావాలి. ఇలా 233 స్థానాలు భారతదేశ వ్యాప్తంగా ఎక్కువగా ఉన్నది ఉత్తరప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కు ఉన్నది 11, తెలంగాణకు ఉన్నదేమో 7, మరి సింగిల్గా తక్కువ ఉన్నది. అప్పుడు అడిగిండు ఏ రాష్ట్రములో కేవలము 1 మాత్రమే రాజ్యసభ స్థానం ఉన్నది అని అడిగిండి రాష్ట్రాలలో తీసుకొని. లేదు ఇంకో క్వశ్చన్లోని ఏ రాష్ట్రానికి రాజ్యసభ స్థానాలు 1 కంటే ఎక్కువ ఉన్నాయి అందించిండు. వీటిలలో మొత్తం 3 తీసుకొని ఒకటి ఏరియా డిఫరెంట్గా తీసుకోండో అలా భారతదేశంలో 31 నుంచి మొదలుపెట్టి 1 వరకు తీసుకుంటే ఇలా రాష్ట్రాల యొక్క రాజ్యసభ స్థానాలు మొత్తం 233 తీసుకున్నాం. అదే 12 అయితే మన రాష్ట్రపతి గారు వాటిని నియమిస్తారు, వీటిని ఎన్నుకుంటారు. ఈ 7లోనే తెలంగాణలో 2 ఖాళీ అయితే వాటిని ఇటీవల కాలంలో ఫిల్ చేస్తున్నారు, అంటే ఎలక్ట్ చేస్తున్నారు. ఇలా భారతదేశంలోనే మొత్తము 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న రాజ్యసభ స్థానాలు జనాభా యొక్క సంఖ్యను బట్టి ఎలా నిర్ణయించారు.